మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్పై ఇవాళ ఉప్పర్పల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. కస్టడీలో నిందితుల నుంచి ఇప్పటికే పలు వివరాలు రాబట్టిన పోలీసులు నిందితులను మరో 5 రోజుల పాటు కస్టడీకి కోరారు. కోర్టు తీర్పుపై రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ పిటిషన్పై ఇవాళ ఉప్పర్పల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. కస్టడీలో నిందితుల నుంచి ఇప్పటికే పలు వివరాలు రాబట్టిన పోలీసులు నిందితులను మరో 5 రోజుల పాటు కస్టడీకి కోరారు. కోర్టు తీర్పుపై రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఒకవైపు మొదటి విడత కస్టడీ పూర్తయింది. రెండోసారి కస్టడీకి పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే కస్టడీ ముగిసిన తర్వాత 5 రోజుల పాటు కస్టడీ కావాలని మొయినాబాద్ పోలీసులు సిట్ బృందం కూడా అడగడం జరిగింది. దీన్ని ఇటు న్యాయమూర్తి నిరాకరించడంతో పాటుగా కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణకు సంబంధించి గత 2 పర్యాలుగా విచారణ కోర్టులో జరిగింది. అయితే ఉప్పర్పల్లి కోర్టులో నిన్న జరిగినటువంటి సుదీర్ఘంగా ఇరుపక్షాల ఇటు పోలీసులతో పాటు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నవీన్ శర్మ ఈ ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఎందుకంటే ఓన్లీ డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. దీనికి సంబంధించి రాద్ధాంతం చేస్తూ మీడియాలో కావాలనే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లా బదనం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇదే కాకుండా కస్టడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రోహిత్ రెడ్డి తో పాటు మిగతా నిందితులు కూడా సహకరిస్తున్నారన్న అంశాన్ని కోర్టుకు నిందితుల తరపున న్యాయవాదులు వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే పోలీసులు సైతం ఇటు రోహిత్ రెడ్డి ఎటువంటి దీనికి సంబంధించి కస్టడీలో సహకరించలేదన్న అంశాన్ని పోలీసులు కూడా ఇటు ఇరుపక్షాలకు సంబంధించి వాదనలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయాన ఉప్పర్పల్లి కోర్టు దీనికి సంబంధించిన తీర్పు కూడా ఇవ్వనుంది. అయితే మరోసారి కస్టడీకి ఇస్తుందా లేదా కస్టడీకి ఇవ్వకపోతే నిందితులకు ఊరట లభించినట్టు అవుతుంది. ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం 5 రోజుల పాటు, ఎందుకంటే ఇప్పటికీ అభిషేక్తో పాటు డాక్టర్ బాలాజీలా చాలా మంది వ్యక్తులు డ్రగ్ పెడ్లర్లు కూడా వాళ్ళ వ్యవహారం కూడా బయటపడింది కాబట్టి మరోసారి మరి కోర్టు కస్టడీకి ఇస్తే మాత్రం డ్రగ్ పెడ్లర్ల వ్యవహారంతో పాటు 24 సార్లు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా అభిషేక్ సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సిట్ బృందం కస్టడీకి ఇస్తే విచారణ అయితే చేయనుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.